నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రాబ్లం ఒకటి కనబడుతోంది ఈ నెటిజన్లకు। అది కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి నెటిజన్లకు పవన్ కళ్యాణ్కి పొట్టెందుకు వచ్చింది, పవన్ కళ్యాణ్ జంజం ఎందుకు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ పెళ్ళాన్ని ఎందుకు పిలుచుకోపోయినాడు, పవన్ కళ్యాణ్కి పొట్టొస్తే నీకెందుకు, పవన్ కళ్యాణ్ జంజం వేసుకుంటే మనకెందుకు, అదే 2 రోజుల ముందు అదే జంజం వేసుకొని అదే పొట్టేసుకొని అదే బట్టలు వేసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు పోయి 50 లక్షల రూపాయలు కష్టపడి సంపాదించిన డబ్బులను విరాళంగా ప్రకటిస్తే ఒకరు కూడా పట్టించుకోలేదు। ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ పొట్ట వచ్చి పెద్ద ప్రాబ్లం అయిందంట ఈ నెటిజన్లకు। సో నేనేం చెప్తానంటే మీరేమైనా పెళ్లి చేయబోతారు, ఇంకొక పెళ్లి చేయబోతారా పవన్ కళ్యాణ్కి? కాబట్టి ఆయన వయసు ఎంత, ఆయన సినిమాలు చేసుకుంటూ ఒకవైపు పొలిటీషియన్గా ఒకవైపు రాత్రి పగడు కష్టపడతా అంటే ఆయనకు బ్యాక్ పెయిన్ ఉన్న మాట కూడా మనకు అందరికీ తెలిసిందే। ఆ బ్యాక్ పెయిన్ వల్ల ఆయన ఈ మధ్య వర్కౌట్లు చేయకుండా వదిలేయడం వల్ల షేప్ అవుట్ అయింది, కానీ ఆయనకు పొట్టుంటే మనకెందుకు, బట్టుంటే మనకెందుకు? కాబట్టి నేనేమంటానంటే ఒక క్రిస్టియన్ అయినప్పటికీ వేరే దేశం అయినప్పటికీ భార్యను కుంభమేళాకు తీసుకుని వచ్చి పుణ్యస్థానంలో హిందూ మహిళలాగా పార్టిసిపేట్ చేయించాడు, పూజలు చేయించాడు। కాబట్టి మంచిని ప్రమోట్ చేయండి, పనికిరాని పనులు దయచేసి పట్టించుకోవద్దండి అయ్యా। ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।